పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు మొయ్యాలని చెప్తున్నారు. ఆయన శాఖలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏమన్నా పట్టించుకున్నారా అని అడుగుతున్నారు. మీరు ఆకులు బొమ్మ వేసుకుని ప్యాంట్ వేసుకుని వెళ్ళి ఆ దొంగల మీద సినిమా పోజులు ఇస్తుంది తప్పితే ఏంటి రాష్ట్రానికి చేసింది? పక్క రాష్ట్రాన్ని నుంచి ఐదు తెస్తానంటారు, ఈ తెస్తానంటారు. ఇంతవరకు ఎక్కడన్నా పలానా ఎర్రచందనం దొంగల్ని పట్టుకున్నాం అన్నారు. ఎవరిని పట్టుకున్నారు ఇంతవరకు? ఇంకా ఆగకుండా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుందన్న ఈ ఫెయిల్యూర్ ఎవరిది? పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రతి పనికి అంటే ప్రతి దాన్ని డైవర్షనే కదా డబ్బులన్నీ. దాదాపుగా 20 నెలల నుంచి ఈ పంచాయతీరాజ్లో రావాల్సినటువంటి పంచాయతీలకు కానీ మండలాలకు కానీ జిల్లా పరిషత్లకు కానీ విధిగా రావాల్సినటువంటి డబ్బులన్నీ వాడేసుకుంటున్నారు కదా మీరు ముగ్గురు కలిసి. రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగితే పంచాయతీకి వాటా వస్తుంది, జిల్లా పరిషత్కి వాటా వస్తుంది, మండలానికి వాటా వస్తుంది, సేనరేజ్లో వాటా వస్తుంది. ఏదన్నా రాణిస్తున్నారా అని అడుగుతున్నా. అన్ని తాళాలు వేసి పెట్టారు పంచాయతీలో. నేను అడుగుతున్నా, మీ జనసేన కానీ తెలుగుదేశం సర్పంచ్ కానీ పంచాయతీ ఆఫీసులో రూపాయి డ్రా చేసేటువంటి అధికారం ఉందా? రూపాయి ఉందా గల్లాపెట్టులో నడుతున్న పంచాయతీల్లో? జిల్లా పరిషత్తులో వచ్చేటువంటి డబ్బులు వస్తున్నాయా? ఆఖరికి దురదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు టెన్షన్గా 1వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు రావట్లేదు, కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం 1వ తారీఖు ఎమ్మెల్యేలతో సహా జీతాలు తీసుకుంటున్నారు. ఎంపీటీసీలకు ఆన్రోర్యం ఉందా ఇంతవరకు అని అడుగుతున్నాను. ఎంపీటీసీలు ఎంత చిన్నోళ్ళు. సర్పంచ్లకు ఆన్రోర్యం వేస్తున్నారా? ఆపేశారు కదా. ఎంపీటీసీలకు ఆన్రోర్యం ఆపేశారు కదా. జెడ్పీటీసీలకు ఆన్రోర్యం ఆపేశారు కదా. మీరు మాత్రం టెన్షన్గా 1వ తారీఖున డబ్బులు తీసుకుంటున్నారు.